మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. స్వామివారి కరుణ కటాక్షాల కోసం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాని శైవ క్షేత్రాలు మొత్తం కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచే విద్యుత్ దీపాల అలంకరణతో శివాలయాలు మొత్తం కూడా దగదగ మెరిసిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభించినటువంటి దేవాలయాల్లో ప్రత్యేకంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివరాత్రి సందర్భంగా శివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అదేవిధంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన దేవాలయాలుగా చెప్పబడుతున్నటువంటి చెరుగోట రామలింగేశ్వర స్వామి దేవాలయం, వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం, కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఛాయా పచ్చల సోమేశ్వర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చొని ప్రత్యేక పూజ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సాయంత్రం దాదాపుగా అన్ని శివాలయాల్లో కూడా ప్రత్యేకంగా శివపార్వతుల కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఛాయా సోమేశ్వరంలో నిర్వహిస్తున్నటువంటి కళ్యాణానికి తెలంగాణకు సంబంధించినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటుగా కళ్యాణోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. దీంతో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని శివాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలు కూడా పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలకు చేరుకోవడంతో పాటుగా స్వామివారికి అభిషేకాలను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలో పానగల్లులో ఉన్నటువంటి కాకతీయుల కాలం నుంచినటువంటి ఛాయా సోమేశ్వరంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు దేవాలయ చైర్మన్ అనంతరెడ్డి గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ప్రధానంగా దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు? ఈ దేవాలయానికి సంబంధించి ఉన్న ఏ రకమైన సౌకర్యాలు కల్పించారు? ఏ రకమైన పూజలు చేస్తారు? ఓం నమ శివాయ. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పానగల్లో కొలువైన శివకేశవ నిలయము తెలంగాణ నుండే కాకుండా ఇటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది లక్షలాదిగా ఈ యొక్క ప్రాచీన దేవాలయానికి భక్తులు గత 10 సంవత్సరాల నుండి అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారు. మరి వస్తున్నటువంటి యొక్క భక్తుల సంఖ్యకు అనుగుణంగానే గత నెల రోజుల నుంచి పురాతన దేవాలయాల సేవ ట్రస్ట్, రుద్రసేన ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తాము. నల్లగొండ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం నల్లగొండ గౌరవ ఆర్డీఓ గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్లో అన్ని శాఖల సమన్వయంతో మేము ముందుకు పోతా ఉన్నాము. ఇప్పుడే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏదైతే ఆనవాయితీగా మనకు చిక్కమంగళూరు నుంచి శ్రీ శ్రీ శారదా ఆదిశంకరాచార్య శారదా లక్ష్మీనరసింహ సరస్వతి పీఠం నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆ యొక్క పార్థివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పార్థివలింగానికి సాయంకాలము ఈ ఎదురుగా ఉన్న కృష్ణా పుష్కరంలో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. రాత్రి జరిగేటువంటి కళ్యాణానికి ఉత్సవమూర్తులకి మన రాష్ట్ర రోడ్డు రవాణా మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. పార్టీలకు అతీతంగా కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన పోలీస్ శాఖ నుంచి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరి సహకరిస్తున్నటువంటి అన్ని శాఖలకి మేము రుద్రసేన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాలు, సాయంకాలం తెప్పోత్సవం తర్వాత పవలింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తమహాశయాలు ప్రధానంగా ఏంటంటే ఇది 300 సంవత్సరాలకు మీరు చెప్పినట్టుగా దివ్యమైనటువంటి నక్షత్రాల సమూహమే కాకుండా మాస శివరాత్రితో కలుపుకొని వస్తున్నటువంటి శివరాత్రి కాబట్టి భక్తులు ఇంకా అధిక సంఖ్యలో 3 రోజులు సెలవులు కూడా ఉండడము. మరి ఈ దేవస్థానంలో వేల సంవత్సరాల నాటి యంత్రశక్తి, చాలా అద్భుతమైనటువంటి యంత్రశక్తితో వర్ధిల్లుతున్నటువంటి ఈ యొక్క ఛాయాదేవి కొలువైనటువంటి దేవస్థానం కాబట్టి శనీశ్వరునికి ఇటు లక్ష్మీదేవి యొక్క సంబంధించినటువంటి గ్రహాలు కూడా కలుస్తున్నాయి. అంతేకాకుండా అమావాస్య గడియలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇటు దివ్య ముహూర్తాన మరి ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఈ యొక్క దేవస్థాన క్రతుల్లో పాల్గొనడం కానీ, ఇక్కడ బాధ్యతల్లో పాల్గొనడం కానీ జరుగుతూ ఉన్నది. మరి ఇది ప్రకృతి వడిలో కొలువైనటువంటి దేవాలయం. ఇప్పటికే మేము యజ్ఞ యాగాలకు సంబంధించిన 2000 మొక్కల్ని నాటి ఇక్కడ అన్యాకృతమైన భూముల్ని కూడా పరిరక్షిస్తూ వస్తూ ఉన్నాము. మరి ఇక్కడ పర్యావరణాన్ని కాపాడి, దీని పవిత్రతను కాపాడి, ఈ యంత్ర మహిమను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యతను ప్రతి సనాతన ధర్మకర్త స్వీకరించాలని తెలియజేస్తూ మరొకసారి భక్త మహాశయులందరికీ కూడా ఈ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా చెప్పండి, అభిషేకాలకు కావచ్చు, దర్శనాలకు కావచ్చు, వచ్చే భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించారు? సాయంత్రం కళ్యాణోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే పరిస్థితి ఉంది. ఎట్లా ఏ రకంగా వీటన్ని సమన్వయం చేయబోతున్నారు? 5 క్యూ లైన్ల ద్వారా ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కానీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, తర్వాత పాత్రికేయ మిత్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి శీఘ్ర దర్శనం అయ్యే విధంగా ఎలాంటి రుసుం లేకుండా ఒక దగ్గర నుండి స్వామిని చూసే విధంగా ఏర్పాటు చేశాము. అలాగే
ఇక్కడ ప్రధానంగా పులిహోర ప్రసాద వితరణ కానీ మంచినీటి కార్యక్రమాలు కానీ శానిటేషన్ పరంగా కూడా నల్గొండ మున్సిపల్ శాఖ అద్భుతమైనటువంటి సేవలు వారు మాకు అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు 9 గంటల ప్రాంతంలో మంత్రివర్యులు ఇచ్చేసి స్వామివారిని స్వహస్తాలతోనే అభిషేకించుకొని వారు భక్తులకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. వస్తున్నటువంటి ప్రోటోకాల్ కూడా వారికి మన సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రోటోకాల్ కూడా వేరే ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు మొత్తం కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. శివరాత్రి సందర్భంగా చేసిన ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం జరగబెట్టిన శివపార్వతుల కళ్యాణానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో కూడా ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వాడపల్లి దేవాలయం, అదేవిధంగా చెరుగట్టు దేవాలయంతో పాటు చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి పానగల్ ఛాయాసోమేశ్వర దేవాలయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితుల్లో పోలీస్ శాఖ కూడా ఇటు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులతో సమన్వయంతో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శైవ క్షేత్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.